నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెవెన్యూ శాఖ పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి సమస్యలు నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఉచిత ఇసుకపై ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగాలన్న సీఎం మద్యం విక్రయాలన్నీ ఆన్లైన్లోనే జరగాలని స్పష్టీకరణ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే క్రిమినల్ చర్యలకు టీటీడీ నిర్ణయం దళిత వాడల్లో 1000 శ్రీవారి ఆలయాల నిర్మాణం ఏసీబీకి చిక్కిన తెలంగాణ విద్యుత్ శాఖ ఏడీఈ 2 కోట్ల నగదు స్వాధీనం కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు గుర్తింపు తెలంగాణ గ్రూప్ 1లో అవకతవకల ఆరోపణలను ఖండించిన ర్యాంకర్ల తల్లిదండ్రులు కష్టపడిన వారిని అవమానిస్తున్నారని ఆవేదన తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న సీఈఓ చెల్లింపులు పెంచామని వెల్లడి ఉత్తరాఖండ్ హిమాచల్లో పోటెత్తిన వరదలు 13 మంది మృతి పెద్ద సంఖ్యలో దెబ్బతిన్న ఇళ్లు కొట్టుకుపోయిన వాహనాలు కరచాలనం వ్యవహారంలో పాక్ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పీసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఐసీసీ ఎన్నిసార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలన్న ఆయన తాను కూడా మరింత సమయాన్ని రెవెన్యూ శాఖకు కేటాయిస్తానని తెలిపారు. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీని కూడా తనిఖీ చేస్తానన్న సీఎం 2 నెలల్లో 100% ఫైళ్లు ఆన్లైన్లో ఉండాల్సిందేనన్నారు. ఉచిత ఇసుకపై ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి రాకపోవడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. మద్యం విక్రయాలన్నీ ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు సీఎం చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0, స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకనామీపై చర్చించారు. క్వాంటమ్ వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించిన సీఎం కలెక్టర్ల అభిప్రాయాలు కోరారు. భవిష్యత్తులో 3000 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ వివరించారు. 80,000 మంది పనిచేసేలా భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. నవంబర్లోగా డేటా లేక్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తుందన్న సీఎం వచ్చే కలెక్టర్ సదస్సు నాటికి జిల్లాలు ఎక్కడెక్కడ పనితీరు మెరుగుపరుచుకోవాలో రియల్ టైంలో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత డేటా లేక్ వచ్చిన తర్వాత రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత జీవోలు జనరేట్ చేయడం కూడా ఈ విధంగా మీకు ఆటోమేటిక్ గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. ఫ్రమ్ అక్టోబర్ 100% ఫైల్స్ విల్ బి ఆన్లైన్. ఇంతవరకు జరిగేది ఏంటి? ఆఫ్లైన్. ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం. దేర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్ని ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా సెక్యూరిటీ ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు. ఎక్కడ ఎవ్వరూ మ్యానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్. గతంతో పోలిస్తే కొన్ని శాఖల పనితీరు మెరుగుపడినా రెవెన్యూ లాంటి శాఖల పనితీరు బాగా మెరుగుపడాల్సి ఉందన్నారు. వివిధ ధృవీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదన్నారు. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్తో రికార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. సింహాచలం భూముల పంచగ్రామాల సమస్యను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాకు 100 పిటిషన్లు వస్తే 70 పిటిషన్లు ఇవి వస్తున్నాయి. నా ల్యాండింగ్ ఒకరు కొట్టేశారు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు సెంటిమెంట్స్ ఉంటాయి. దానికి యాడెడ్గా ఎప్పుడైతే ల్యాండ్ అంతా కూడా వేరే వీళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ పెట్టి బ్లాక్మెయిల్ పెట్టి 22A పెట్టడం మొదలు పెట్టారో కాంప్లికేట్ అయిపోయింది. ఆల్ ఇష్యూస్ 1 year మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సమ్ ఆఫ్ ది ఇష్యూస్ 1 year అయిన తర్వాత కూడా దర్ ఈజ్ ఎ ప్రాబ్లం బికాస్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎక్స్టెంట్. మళ్ళీ సర్వే చేస్తే తప్ప పర్ఫెక్షన్ రాదు. అదే మరి రెగ్యులరైజేషన్ కూడా జియో నెంబర్ 30 ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మీరంతా తిరిగి అలసిపోతున్నారు. చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్ని రెగ్యులరైజ్ చేసేద్దాం. ఆ ఇష్యూ అయిపోతుంది. ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ యు ఆర్ ఫోకసింగ్ 10% ఆఫ్ యువర్ టైం ఓన్లీ ఆన్ రెవెన్యూ ప్రాబ్లమ్స్. నా టైం కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను డిపార్ట్మెంట్ మీద.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలన్న సీఎం జనవరి నుంచి వ్యర్థం అనేది కనిపించకూడదని దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఉచిత ఇసుక పాలసీ తెచ్చినా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ మద్యాన్ని పెద్ద కుంభకోణంగా మార్చేసిందన్న చంద్రబాబు విక్రయాలన్నీ ఆన్లైన్లోనే జరగాలని స్పష్టం చేశారు. ఎర్రచందనంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అనేది బిగ్గెస్ట్ స్కామ్. ఇది చాలా ప్రాబ్లమ్స్ తెచ్చారు. దాన్ని అంతా ప్రక్షాళన చేశాం. ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, క్వాలిటీ టెస్టింగ్ నుంచి, లాస్ట్ మైల్లో అమ్మే వరకు టోటల్గా ట్రాన్స్పరెంట్ రావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ పేమెంట్స్ 100% ఉండాల్సిందే. రెడ్ శాండ్ల్వుడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి దాన్ని మనం ఇచ్చేయాలి. నాకు చాలా ఆశలు ఉన్నాయి, మీరంతా దాన్ని అంతా ఇచ్చేసారు. ఐ థాట్ ఇట్ ఇస్ lakhs of crores. అలాంటి వాల్యుబుల్ ప్రాపర్టీ గాడ్ హెస్ బ్లెస్డ్ us ఓన్లీ ఇన్ తిరుమల. దాన్ని ప్రాపర్ గా మనం మార్కెట్ చేయలేకపోయాం. అది వర్కౌట్ చేయండి. జీఎస్టీ సంస్కరణలపై సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. మరోవైపు శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై సమీక్షించిన సీఎం యూరియా అంశంలో కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అమెరికా నుంచి 750కి పైగా తప్పుడు పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని రియల్ టైం గవర్నెన్స్లో విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణపై ప్రచారం పెరగాలని స్పష్టం చేశారు. గంజాయి రవాణాను పూర్తిగా అరికెట్టేలా నిఘా పెంచాలని ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని తేల్చి చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు క్రిమినల్స్ కంటే అడ్వాన్స్గా మన వాళ్లు మారాలని దిశానిర్దేశం చేశారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి పంపామన్న సీఎం పాత సెన్సిటివ్ కేసులు వెలికి తీయాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య హత్య కేసు, అమర్నాథ్ గౌడ్ వంటి కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. గంటలోగా క్రైమ్ సీన్కు వెళ్లగలిగితే నేరాలకు పాల్పడేందుకు నేరస్తులు ఎవరూ ధైర్యం చేయలేరని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లో పనిచేసే విద్యుత్ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఏడీఈ అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు 2 కోట్ల రూపాయల నగదు, వేర్వేరు చోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం నుంచి మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాలో అంబేద్కర్ ఇల్లు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల నివాసాల్లో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. కొండాపూర్లోని మేఘనా లేక్ వ్యూ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో ఉండే అంబేద్కర్ బంధువు సతీష్ ఇంట్లో 2 కోట్లకు పైగా నగదు గుర్తించారు. అంబేద్కర్కు 3 ప్లాట్లు, గచ్చిబౌలిలో ఖరీదైన 5 అంతస్తుల భవనం, సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ వద్ద 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మరో 1000 గజాల్లో వ్యవసాయ క్షేత్రం గుర్తించామన్న ఏసీబీ డీఎస్పీ ఆనంద్ అంబేద్కర్కు 78 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, షేర్లలో మరో 36 లక్షల పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అంబేద్కర్ కారులో 5.50 లక్షల నగదు దొరికినట్టు వివరించారు. మొత్తం సోదాలు ముగిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. స్వరాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరి ఊర్లో తల్లిదండ్రులను గర్వపడేలా చేయాలని అకుంఠిత దీక్షతో గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఆరోపణల పద్మ వ్యూహంలో చిక్కుకొని అరిగోసపడుతున్నారు. 563 మంది 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొన్నారనే ఆరోపణ వారిని మీడియా ముందు గోడు వెళ్లబోసుకునేలా చేసింది. అభ్యర్థులు వారి తల్లిదండ్రులను కదలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ, ఒక్కో దీనగాథ. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కష్టపడి విజయం సాధిస్తే అసత్య ఆరోపణల వల్ల తమ పిల్లలు మనోవేదనకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి తమ పిల్లలను చదివించామంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం. అందరికీ మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. 563 మంది ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చారండి 3 కోట్లు. ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. పిల్లలు ఎప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావు కదా. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో మేము చూసినాము. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. బుక్స్ మధ్యలోనే ఉన్నాడు, ఎన్నో త్యాగాలు చేశాడు. అన్నీ చేసినా కూడా ఈ రోజు ఏదో తప్పు చేసి
చేసిన వాళ్ళగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? రైట్, 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు, దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. గ్రూప్ 1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేస్తూ కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి నిశ్చయం చేసుకుని ఉద్యోగం వచ్చాక చేసుకుందామని కష్టపడి చదివితే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని కొందరు వాపోయారు. గ్రూప్ 4 అనే ఉద్యోగం గత ప్రభుత్వమే ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం కూడా గ్రూప్ 4 ఉద్యోగాలకు 50 లక్షల కోటి రూపాయలు తీసుకుందా? జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక మోటివేషన్ తోటి ఉన్నాం. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. 1 ఇయర్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. గ్రూప్ 1లో అర్హత సాధించిన వారిలో 90% మంది పేద కుటుంబాల నుంచి వచ్చిన వారేనని, వారు 3 కోట్లు ఎలా ఇవ్వగలరని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణల వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోయి ఏమైనా చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ బాబు మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? అనేకసార్లు పరీక్ష రద్దయినా పట్టువదలకుండా పోటీపడి అర్హత సాధించినప్పటికీ తమరు ఇంకా మానసికంగా దెబ్బతీస్తూనే ఉన్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెద్దలు ఉంటారు కదా, ఎట్లా చెప్తారు 3 కోట్లు ఇచ్చి? నేను ఒక ఆర్ఫన్ అండి. ఇది మా అమ్మ, ఇది మా నాన్న, మా తాతయ్య, మా అమ్మమ్మ. ఈ 10 ఏళ్ల కాలంలో 4 చనిపోతే ఇంట్లో ఒక ఆర్ఫన్ హోమ్లో వండుకుంటూ ఒక ఆర్ఫన్ వాళ్ళు చదివిస్తే చదువుకొని ఈ ర్యాంక్ వచ్చింది. ఈ ఆరోపణలని ఖండిస్తూ సైలెంట్గా ఉంటే అది నిజం ఒప్పుకున్నట్టయిద్దని చెప్పేసి మేము సక్సెస్ అయినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. 2022లో క్వాలిఫై అయినా, 2023లో క్యాన్సిల్ అయిపోయింది, 2024లో కూడా క్వాలిఫై అయ్యి ర్యాంక్ వచ్చి ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ వల్ల మొత్తం డిఫేమ్ అయిపోయి ఇక్కడ వచ్చి నిలబడ్డాం. 4 సార్లు ఆపిరండి, ఇంకెన్నిసార్లు ఆపుతారు? ఈ క్రెడిబిలిటీ ఆఫ్ ది స్టేట్ని పొడగొట్టేటట్టు ఇంకో 5 సార్లు వేసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ అంటే ముందు ఎగ్జామ్స్ ఎవరు రాయద్దు అనుకున్న కాడికి వస్తుంది ఇట్లా వేసుకుంటూ పోతే. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, తమకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని గ్రూప్ 1 ర్యాంకర్లు ముక్తకంఠంతో ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలకు తెలంగాణ ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు నిలిపివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు 57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు సగటున నెలకు 75 కోట్లు చెల్లించామని ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నెలకు 95 కోట్లు చెల్లిస్తున్నామని, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు 100 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు ఉదయ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యాల ఇతర విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం సహా గత 21 నెలల్లో 1779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించిందని ఉదయ్ కుమార్ వివరించారు. ప్యాకేజీల ఛార్జీల పెంపు కోసం ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు దశాబ్ద కాలం ఎదురు చూశాయని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల ఛార్జీలను సగటున 22% పైనే పెంచినట్టు సీఈఓ గుర్తు చేశారు. ఛార్జీల పెంపు, కొత్త ప్యాకేజీలను చేర్చడం ద్వారా ప్రభుత్వం అదనంగా 487 కోట్లు ఖర్చు చేస్తోందని ఉదయ్ కుమార్ వివరించారు. ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయి సీఎంఆర్ఎఫ్ అండతో నిలబడిన యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ చదువుకునేందుకు రాజస్థాన్లో గతేడాది నవంబర్ 2న వెళ్తుండగా కొందరు దుండగులు రైలు నుంచి తోసేశారు. 2 కాళ్లు కోల్పోయిన రాహుల్కు సీఎం సహాయ నిధితో కృత్రిమ కాళ్లు అమర్చారు. కోలుకొని కృత్రిమ కాళ్లతో నడవగలుగుతున్న రాహుల్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అండగా నిలిచి మళ్లీ నడిచేలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని రిలీవ్ చేసిన సర్కార్ ఆయన స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ను మెట్రో ఎండీగా బదిలీ చేసింది. ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా నియమించింది. ఆయన 2 ఏళ్లు పదవిలో కొనసాగుతారు. ఇదే సమయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా శృతి ఓజాను నియమించిన ప్రభుత్వం హెచ్ఎండిఏ కార్యదర్శిగా కోట శ్రీవాత్సవకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
హిమాలయ రాష్ట్రాల్లో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొండచర్యలు విరిగిపడడం సహా మేఘ విస్ఫోటనంతో వచ్చిన మెరుపు వరదల్లో 13 మంది చనిపోగా పలువురు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్, దెహ్రాదూన్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షంతో జరిగిన ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ప్రేమ్నగర్ ప్రాంతంలో మైనింగ్ పనులు చేస్తుండగా వచ్చిన ఆకస్మిక వరదల్లో 12 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఓ ట్రక్కు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా వారు ఎక్కిన ట్రక్కు వరద దాటికి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ వరదల్లో డజన్ల కొద్దీ రోడ్లు, ఇళ్లు, షాపులు దెబ్బతినగా ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. తంసా నది ఉప్పొంగి తపకేశ్వర ఆలయం మునిగింది. పౌందా ప్రాంతంలోని దేవభూమి ఇన్స్టిట్యూట్ సహా టెహ్రీలో గీతాభవన్లో చిక్కుకున్న 200 మంది విద్యార్థులను ఎస్డీఆర్ఎఫ్ కాపాడింది. హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో కొండచర్యలు విరిగి వాలుగా ఉన్న ప్రాంతంలోని ఓ ఇంటిపై పడగా ఆ ఇంట్లో 3 చనిపోయారు. ఈ ఘటనలో గాయపడిన మరో 2 సహాయ సిబ్బంది రక్షించారు. సోన్కార్ నది ఉప్పొంగి ధరంపూర్ పట్టణంలో బస్టాండ్ నీట మునిగింది. వరద ఉధృతికి బస్సులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు, దుకాణాల్లోకి వరద చేరింది. 150 మంది ఉండే ఓ హాస్టల్ జలమయం కాగా అందులోని వారు ఎగువ అంతస్తులకు చేరి ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. వైఎస్ వివేక హత్య కేసు విచారణ మరోసారి సీబీఐ ప్రత్యేక కోర్టుకు చేరనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు పిటిషనర్ వైఎస్ సునీతకు సూచించింది. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, తదుపరి విచారణ కొనసాగించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టగా తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. వివేక హత్య జరిగిన నాటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే సీబీఐ దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టులో తాజాగా పిటిషన్ వేయాలని సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు పిటిషన్ వేసిన 8 వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణపై నిర్ణయించాలని సూచించింది. సీబీఐ తదుపరి దర్యాప్తు కొనసాగించే విషయంలో ట్రయల్ కోర్టు నిర్ణయం వెలువడే వరకు బెయిల్ రద్దు పిటిషన్లన్నింటిపై విచారణ వాయిదా వేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా, ప్రతిష్ట దిగజార్చేలా ఆరోపణలు చేసే వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై చర్చించింది. భక్తులకు మెరుగైన సేవలు అందించడం సహా రద్దీ నిర్వహణలో ఇస్రో, ఎల్ఐటీ సంస్థల సహకారం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ముగింపు వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని తీర్మానించింది. ఈ నెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని, 24న ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని బోర్డు భేటీ తర్వాత బిఆర్ నాయుడు తెలిపారు. చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుల్లు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. దళిత వాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే టెంపుల్స్ ఎన్నో కట్టాలి. తెలంగాణలో వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల్లో ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. సచివాలయంలో కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు అధికారులతో సమావేశమై వాణిజ్య శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిళ్ల వారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో వాణిజ్య పన్నుల వసూళ్లపై అధ్యయనం చేసి ఆదాయం పెంపు మార్గాలు అన్వేషించాలని కమిటీ సూచించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం పెంపునకు గతేడాది వేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో ముడిపడి ఉన్న హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డులను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం పెంపుపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్కు తెలిపారు. రవాణా శాఖలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలపై అధ్యయనం చేసి ఆదాయం పెంచుకునే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారం లోపల మరో 40,000 టన్నుల యూరియా తెలంగాణకు పంపించేందుకు కేంద్రం అంగీకరించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, సాగురంగ నిపుణులతో కేంద్రం నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ 2025లో మంత్రి పాల్గొన్నారు. 1968లో చేసిన విత్తన చట్టాన్ని రివైజ్ చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కొత్త చట్టాన్ని ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్తో సమావేశమైన తుమ్మల వానాకాలం పంటకు సంబంధించి
ఇంకా 2 లక్షల టన్నుల యూరియాను తెలంగాణకు పంపాల్సి ఉందని వివరించారు. త్వరితగతిన పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కోరినట్టు తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో 3 సెలబ్రిటీలకు సమన్లు ఇచ్చింది. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్ప, సినీ నటుడు సోను సూద్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1x బెట్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఉత్తప్పకు సమన్లు జారీ చేసిన ఈడీ ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఈ నెల 23న యువరాజ్ను, ఈ నెల 24న సోను సూద్ను విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 4 మాజీ క్రికెటర్లకు సమన్లు జారీ చేసిన ఈడీ ఇప్పటికే శిఖర్ ధావన్, సురేష్ రైనాలను ప్రశ్నించింది. ఆసియా కప్లో చెలరేగిన ఆటగాళ్ల కరచాలన వివాదంలో పాకిస్తాన్కు భంగపాటు ఎదురైంది. ఈ వివాదంలో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను విధుల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ చేసిన ఫిర్యాదును ఐసీసీ తిరస్కరించింది. పీసీబీ డిమాండ్ తోసిపుచ్చిన ఐసీసీ మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకునేందుకు నిరాకరించింది. పైక్రాఫ్ట్ను తొలగించబోమని స్పష్టం చేసింది. పీసీబీ ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకపోవడంపై భారత ఆటగాళ్ల తీరును బీసీసీఐ సమర్థించింది. ప్రత్యర్థి ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. అదంతా గుడ్విల్పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు చేస్తారు తప్ప అదేమీ చట్టం కాదని పేర్కొన్నారు. ఆసియా కప్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి తిరస్కరించడం వివాదంగా మారింది. భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్ హక్కులను దక్కించుకుంది. 2027 వరకు భారత్ ఆడే మ్యాచ్లకు జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందుకోసం ఒక్కో మ్యాచ్కు 4,50,00,000 రూపాయలను అపోలో టైర్స్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. కేంద్రం తెచ్చిన కొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం కారణంగా స్పాన్సర్షిప్ హక్కులను డ్రీమ్ 11 కోల్పోగా భారత జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్లో ఆడుతోంది. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్లు పిలవగా కాన్వా, జేకే టైర్, బిల్లా ఓపస్ పెయింట్స్, అపోలో టైర్ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు అపోలో టైర్స్ జెర్సీ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకుంది.